నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా. థ్యాంక్ యూ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ మా. హల్లెలూయా. సో జ్ఞానము చేత యెహోవా దేవుడట భూమిని ఏం చేశారండి? భూమిని ఏం చేశారు? హల్లెలూయా. స్థాపించెను. చెప్పండి, ఏం చేశారు? స్థాపించారు. దేని చేత స్థాపించారు? జ్ఞానము చేత స్థాపించారు. జ్ఞానవంతుడైన దేవుడు ఎవరిని కోరుకుంటున్నారు? జ్ఞానవంతురాల్ని కోరుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇప్పుడు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. అర్థమైందా? ఆయన అంటే దేవుడండి, ఆయనకంటే జ్ఞానం ఉందండి. మనం చాలా కామన్గా చెప్తూ ఉంటాం. మనుషులండి అబద్ధం ఆడకుండా ఉంటారా ఏంటి? మనుషులండి ఇలా చేయకుండా ఎలా, కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇలా చాలా మాటలు మనం సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు గమనిద్దాం, దేవుడు మనల్ని మన బలహీనతల్లో ఉండిపోమని కాదు ఆయన ఎన్నుకున్నది, దాన్ని దాటి రమ్మని పిలుస్తున్నారు. ఒక బ్లెస్సింగ్లోనికి పిలుస్తున్నారు. ఏంటి ఆ బ్లెస్సింగ్ అంటే? ఏంటి ఆ ధన్యత అంటే? జ్ఞానం సంపాదించువాడు ధన్యుడు. 13వ వచనం చూడండి, 3వ అధ్యాయం సామెతలు 13వ వచనం దయచేసి చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. జ్ఞానం కలిగిన వాడు కాదు, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అర్థం, జ్ఞానం నీకు ఊరికనే ఏమి రాదు, దాన్ని సంపాదించాలా. చెప్పండి, ఏం చేయాలా? సంపాదించాలి. చెప్పాలి ఏం చేయాలి? సంపాదించుట అంటే కొంచెం వ్యత్యాసం ఉంది. హలో, ఒక్కసారి ఆలోచించండి. నీ దగ్గరున్న గొప్ప వస్తువు ఎవరైనా పాడు చేస్తే నువ్వేమంటావు తెలుసా? నేను ఎంత కష్టపడి సంపాదించానో నీకు తెలుసా? ఆ ఫీల్ లోపల నుంచి వస్తుంది. ఎందుకు? నువ్వు అది సంపాదించడానికి ఒక వెల చెల్లించావు, నీ సమయాన్ని వెచ్చించావు. నువ్వు ఒకటి పొందుకోవడానికి దాని కొరకు నువ్వు సమయాన్ని ఇచ్చావు, నీ దగ్గరున్న విలువైనది ఇచ్చి దాన్ని పొందుకున్నావు. నేను ఏమంటున్నానంటే, నిజంగా నీకు ధన్యుడిగా బ్రతకాలి అని ఉందా? అయితే విను, ఏమేమి నువ్వు సంపాదించుకోవాలని తిరుగుతున్నావో పక్కకు పెట్టు. జ్ఞానమును సంపాదించుకోవడానికి బయలుదేరు. పక్కవారితో చెప్పండి, జ్ఞానం సంపాదించుకో అని. జ్ఞానం సంపాదించుకో. జ్ఞానం వెతుకుతున్న వారు ఉన్నారు. చెప్పండి. వారు అరుణోదయ గర్భము నుండి బయలుదేరినట్టుగా బయలుదేరుతారు. యేసు ప్రభు వారు జ్ఞానమైన యేసయ్య, చిన్న శిశువుగా వాక్యమైన యేసయ్య శరీరం ధరించుకొని చిన్న శిశువుగా పుడతారు అని
వారికి ఉన్న సోర్స్ని బట్టి తెలుసుకుని వచ్చారు ఆయనను వెతుక్కుంటూ. తమకున్నదంతా ఇచ్చి ఆయన్ని సంపాదించుకోవడానికి, ఆయన వెతకడానికి బయలుదేరారు. మరి పేర్లు చెప్పలేదు, కానీ వారికి ఇచ్చిన పేరేంటో తెలుసా? జ్ఞానులు. మరి ఎక్కడి నుంచి బయలుదేరారో తెలుసా? తూర్పు దిక్కు. దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా? అరుణోదయ గర్భం. హల్లెలూయా. జ్ఞానం సంపాదించడానికి నువ్వేం ప్రయాసపడుతున్నావు ఒకసారి చెప్తావా? ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు నాన్న. నీ హృదయానికి నువ్వు చెప్పు. నువ్వు ఏం సంపాదించాలని పరిగెడుతున్నావు? నీ జీవితంలో నువ్వు పరుగులు పెడుతున్నావు కదా. ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు నువ్వు బిజీ కదా. నీ బిజీలో నువ్వేం సంపాదించుకుంటున్నావు నాన్న? ఈరోజు హృదయం మొత్తం జ్ఞానం సంపాదించుకోవడానికి తీర్మానం తీసుకుంటావా? నువ్వు చేస్తున్న పని, నువ్వు సంపాదించుకుంటున్న సంపాదన నీకు జ్ఞానమును గనక తెచ్చిపెట్టకపోతే అది వ్యర్థం. ధన్యత లేదు అని అర్థం. అది అసలు బ్లెస్సింగే కాదని అర్థం. మరి అటువంటి జ్ఞానం సంపాదించడానికి ఏం చేయాలి? ఎలా దాన్ని సంపాదించాలి? అమ్మా, నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, కానీ నువ్వు డబ్బు సంపాదించడానికి నువ్వు వెళ్తున్న పని కొరకు నువ్వు పరుగులు పెడతా ఉంటావు. నీకు ఏది ముఖ్యం అనిపిస్తే దానికి నువ్వు టైంని ఇస్తావు. నీ సంపాదన కంటే నువ్వు అటెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్ అనుకో. ఒక చిన్న ఫంక్షన్ అనుకో, నువ్వు ఎగ్గొడతావు కదా. కానీ అది చాలా ప్రాముఖ్యమైన విషయం, నువ్వు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. నువ్వు లేకపోతే అక్కడ అవ్వదు. అప్పుడు నువ్వు ఏది ఎగ్గొట్టడానికి చూస్తావు? నువ్వు సంపాదించడానికి జాయిన్ అయిన ఆ పని కూడా నువ్వు పక్కకు పెట్టి నువ్వు అటెండ్ అవ్వాల్సిన ముఖ్యమైన విషయం కొరకు నువ్వు పరుగులు పెడతావు. అవునా కదా? అవునా? జరుగుతుందా లేదా? కామన్గా ఉన్న సంగతులను కంటే నీ సంపాదన నీకు ముఖ్యం. నువ్వు డబ్బు కొరకు, నీ జీవన సంబంధమైన వ్యాపారం కొరకు పరుగులు పెడుతున్నావు. ఇవన్నీ పక్కకు పెట్టే పరుగులు పెడుతున్నావు. ఏమి పని లేనివాడు ఒకసారి చూడండి. అలా కాకుండా ఒక పనిలో ఉన్నవాడు చూడండి, ఖచ్చితంగా ఇద్దరికి వ్యత్యాసం ఉంటుంది. ఉంటుందా లేదా? ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఆ పనిని కూడా పక్కకు పెట్టి నువ్వు కనుక జ్ఞానము సంపాదించడానికి పరుగులు పెడుతుంటే నీకంటే ధన్యుడు ఇంకొకళ్ళు లేడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పరే? ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు నేను ఏ పని చేస్తున్నాను, నేనేం ఉద్యోగం చేస్తున్నాను అని పక్కకు పెడదాం. అసలు నేను జ్ఞానం సంపాదించుకుంటున్నానా లేదా అని ఆలోచన చేసుకుందాం. ఇక్కడ చూడండి, వెండి కంటే, అపరంజి కంటే, పగడముల కంటే నీకు ఇష్టమైన వస్తువులు ఏదైనా తీసుకో, వాటన్నిటికంటే జ్ఞానం గొప్పదట. మనం అందరం సంపాదించుకుంటున్న సంపాదనను చూసి ఆగిపోతాం. నేను ఇంత ఓకే, నాకు ఇది ఆధారం, ఏదైనా అయితే ఇది ఉంది ఓకే అనుకుంటాం. అలా ఆధారపడుతూ ఉంటాం. కానీ కాదు, నువ్వు అవన్నీ ఇచ్చి జ్ఞానం సంపాదించుకో.
చెప్పండి, నేను అవన్నీ ఇచ్చి జ్ఞానం సంపాదించుకో అని. వాక్యం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? ఇవన్నీ ఒకవైపు, జ్ఞానం ఒకవైపు. నువ్వు అవన్నీ ఇచ్చి దీన్ని సంపాదించుకున్నట గొప్పది. అలా కాకుండా ఇవన్నీ ఉండి కావలసిన జ్ఞానం లేదనుకో, వచ్చే ప్రాబ్లం ఏంటి తెలుసా? నీకు నివాస స్థలం ఉండదు. అర్థం, మేబీ ఇల్లులు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇదేంటి నివాస స్థలం లేకపోవడం అనిపిస్తుందా? నిత్యమైన నివాసం దొరకదు. జ్ఞానం ఇల్లు కట్టుకున్నదండి. వివేచన చేత దాని గదులను నింపుతున్నది. ఆ నివాస స్థలం దొరకదు. నువ్వు ఇవన్నీ కూడా వెచ్చించి నువ్వు నిజమైన జ్ఞానంను గనుక సంపాదించుకోగలిగితే, ఆ జ్ఞానం నిన్ను ఎలా నడిపించబోతుందంటే అది నీకు ఆధారం అవ్వబోతుంది. చెప్పండి, ఏమవ్వబోతుంది? అది నీకు మార్గమును చూపించబోతుంది. జీవ మార్గమును చూపించబోతుంది. ఏం చూపించబోతుంది? జీవ మార్గం. నీకు కలిగి ఉన్నదంతా వెచ్చించి నువ్వు జీవ మార్గంను సంపాదించుకోకపోతే, నువ్వు జీవ మార్గమును కనుగొనకపోతే నీ సంపాదన మొత్తం వ్యర్థం. ఒక్కసారి జ్ఞానుల ప్రయాణమును జ్ఞాపకం చేసుకోండి. 2 సంవత్సరాలు వారు ప్రయాణంలో ఉన్నారు. ఏంటండి? నక్షత్రము వచ్చినప్పటి నుండి వాళ్ళు కనుగొనడానికి మధ్యలో ఇంచుమించు పట్టిన కాలం 2 సంవత్సరములు. ఎందుకంటే అప్పుడున్న హేరోదు 2 సంవత్సరాల లోపల పిల్లల్ని చంపేయమన్నాడు యేసు ప్రభుని చంపడం కోసం. అంటే అప్పటికి యేసు యొక్క కాలం ఎంత అయి ఉండొచ్చు? 2 years మినిమం అయి ఉండొచ్చు. ఒక చిన్న ఒక 10 సెంటీమీటర్స్ ఉన్న క్యాన్సర్ ఉందనుకోండి, 10 సెంటీమీటర్స్ సర్జరీ చేసినప్పుడు కట్ చెయ్యరు, ఇంకొంచెం ఎక్స్టెన్షన్ వెళ్ళి ఆ మొత్తాన్ని లేపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 to 13 సెంటీమీటర్స్ దూరం వెళ్ళి అది మొత్తాన్ని క్లియర్ అవుట్ చేస్తారు. కారణం ఏంటి? అది అర్థమైందా? అలా హెరోదు కూడా ఎన్ని మంత్స్ అయిందో ఆయనకి, ఫర్ ఎగ్జాంపుల్ 18 months అనుకోండి, ఒక 2 months ఎక్స్ట్రా వెళ్ళి 2 years లోపల ఉన్నవారిని క్లియర్ అవుట్ చేస్తే తప్పించుకోలేరు. ఏ శిశువు తప్పింపబడాడు. అలా వేసిన లెక్కను బట్టి 2 సంవత్సరాల లోపుల వారిని చంపమని ఆజ్ఞయించాడు. సో ఈ జ్ఞానులు వెతికిన కాలం ఇంచుమించు ఎంత కాదన్నా వాళ్ళు నడుచుకుని వచ్చారు కనుక 2 years. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఒక రోజు ప్రయాణం చేస్తున్నావా నువ్వు? ఒక 6 నెలలు ప్రయాణం చేసి నువ్వు జ్ఞానం సంపాదించుకోవడానికి వెళ్ళాలి అంటే నువ్వు అన్ని పనులు విడిచిపెట్టి వెళ్ళడానికి రెడీయా? ఏమండి? ఒక ఊరు వెళ్ళాలంటే వినాలి నాన్న, ఒక ఊరు వెళ్ళాలంటే వినండి, నిద్ర వస్తే మోకాళ్ళు వేయండి, వినండి జాగ్రత్తగా వినండి. ఒక ఊరు వెళ్ళాలంటే నువ్వు ఎంత ప్రిపేర్ అవుతావు? అక్కడ నువ్వు 2 రోజులో 3 రోజుల్లో ఉండాలనుకో, బట్టలు సర్దుకుంటావు, నీకు ఏమేం కావాలో అన్నీ సొఫిస్టికేటెడ్గా పెట్టుకుంటావు, నీకు ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటావు. కానీ ఒక 2 సంవత్సరాల ప్రయాణం అంటే నువ్వేం సర్దుకోగలవు? ఒక 1 రోజుల ప్రయాణం నువ్వు ఎంత మోసుకొని వెళ్ళగలవు? మీకు అర్థమైందా? అక్కడి నుంచి బయలుదేరిన జ్ఞానులు ఏం సంపాదించుకోవడానికి బయలుదేరారు తెలుసా? దానికి పెట్టిన వెల ఏ ఆలోచన వల్ల ఆలోచించలేదు. హల్లెలూయా.
మరి ఏం పట్టుకొని వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం లేదండి. నువ్వు పట్టుకెళ్ళిన వస్తువులు 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి వండుకున్నవైతే. రా మెటీరియల్ అయితే ఎంతను మోసుకుని వెళ్తావు నానా? ఎంతను మోసుకుని వెళ్తావు? 2-3 సంవత్సరాలు కాన్స్టెంట్గా బ్రతికే ఉల్లిపాయలన్నా ఉంటాయా? బంగాళదుంపలు ఉంటాయా? చెప్పండి. చెప్పలేం. ఇది పట్టుకెళ్ళాలి, అది పెట్టుకెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? నువ్వు వెతుక్కుంటూ వెళుతున్న దానికి, నువ్వు సంపాదించుకోబోతున్న దానికి, నీకు ఉన్నది సరిపోదంటున్నా. అదొక వెలగా నువ్వు పెట్టినా చాలదు అంటున్నా. మరి ఏం పెట్టాలి వెలగా అంటే? నువ్వు సంపాదించుకోవాలనుకున్న దాన్ని వెలగా పెట్టి, వాటన్నిటికంటే కూడా ప్రయారిటీ లిస్ట్లో జ్ఞానమును పెట్టి దాని కొరకు టైం వెచ్చించు, నువ్వు పొందుకుంటావు. గ్రహించాలి. ఈ మాటను గ్రహించారా? నీకు ఆల్రెడీ కలిగి ఉన్నవి, నువ్వు ఆల్రెడీ సంపాదించుకున్నవి పెట్టి నువ్వు ఈ జ్ఞానమును సంపాదించలేవు. నువ్వు ఏం సంపాదించాలని పరుగులు పెడుతున్నావో వాటిని పక్కకు పెట్టి వాటి కంటే అధికమైన ప్రయారిటీని జ్ఞానం కొరకు వెచ్చిస్తే అప్పుడు నువ్వు దాన్ని సంపాదించుకోగలవు. ఇప్పటి వరకు నువ్వు సంపాదించుకున్నది నీ స్వబుద్ధి, నీ స్వజ్ఞానం, ఈ లోక జ్ఞానం. అక్కడితో ఆగింది ఇప్పటి వరకు నువ్వు సంపాదించుకున్నది. ఇక మీదట నువ్వు పెడుతున్న పరుగులు, నువ్వు దేనిని సంపాదించుకోవాలనుకుంటున్నావు నీ ఎదురుకుండా ఉన్నాయి. నువ్వు వివేకం కలిగి ఇప్పుడు చూసుకో. ఒక వై జంక్షన్ నీ ఎదురుగుండా వచ్చిందనుకో, ఇటు వెళ్ళాలా. నువ్వు ఒక తీర్మానం అక్కడ తీసుకుంటేనే నీ ప్రయాణం కరెక్ట్గా వెళ్తుంది. ఒకవేళ నువ్వు రైట్ సైడ్ వెళ్తే యాక్చువల్గా నువ్వు వెళ్ళవలసిన గమ్యం ఉంది, కానీ నువ్వు లెఫ్ట్ సైడ్ ప్రయాణం చేస్తున్నావు అనుకో, నీ ప్రయాణం కరెక్టే అయ్యి ఉండొచ్చు, నీ స్పీడ్ కరెక్టే అయ్యి ఉండొచ్చు, నీ వాహనం కరెక్టే అయ్యి ఉండొచ్చు, నీ ఎఫర్ట్స్ కరెక్టే అయ్యి ఉండొచ్చు, నీ ఇంధనం ఖర్చు అవుతుంది, అన్నీ అవుతాయి. ఫైనల్గా నీ రిజల్ట్ ఏమవుతుంది? ఎందుకు? రాంగ్ గమ్యం. నువ్వు వెతుకుతున్న గమ్యానికి మళ్ళీ వెనక్కి రావడానికి ఈ లోకంలో అయితే సమయం ఉందేమో, కానీ నాన్న నీ జీవితానికి ఇంకో జీవితం ఉందా? లేదు. నీ సమయం వ్యర్థం చేయాలని సకల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే సమయము పోనీయద్దు. పక్కవారితో చెప్పండి, సమయం పోనీయకని. సమయం పోనీయద్దు నాన్న. జ్ఞానమైన యేసయ్య భూమి మీద పుట్టగానే ఆకాశంలో కూడా నక్షత్రం పుట్టిందట. దానిని చూస్తూ వెళ్ళిన వారు కనుగొన్నారు. వారినే బైబిల్ పిలుస్తున్న పిలుపు జ్ఞానులు. ఏం పిలిచారండి? జ్ఞానులు. వాళ్ళు ఏం సంపాదించుకోవడానికి ఎలా ప్రయాసపడ్డారో ఈరోజు గమనించండి. చాలు, అర్థమవుతుందా? ఈరోజు అందుకని యెరూషలేం బయలుదేరదామా? మనం కూడా 4 సంవత్సరాలు ప్రయాణం చేద్దాం. అది కాదు దాని అర్థం. నీ చేతిలోనికి ఆ చిన్న పుస్తకం వచ్చింది ఆల్రెడీ. ఆనాడు పడిన ప్రయాస నువ్వు ఈరోజు పడవలసిన అవసరం లేదు. ఎలాగైతే వారు ఆ రోజు కాలినడక నడిస్తే ఇప్పుడు నీకు చేతిలో ఫ్లైట్స్ ఉన్నాయో, నువ్వు టికెట్ కొనుక్కొని భూమంతా తిరిగి రావచ్చు. అవునా కదా? అలా నీ చేతిలో శ్రేష్టమైన పుస్తకం ఉంది. ఈరోజు ఆలోచించు, నువ్వు ఎంత పరుగు పెడుతున్నావు, నువ్వు ఎంత సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఒక్కొక్క మాటలో ఉపదేశం ఉంది. ఏముంది? ఉపదేశం ఉంది. మరి ఉపదేశమునకు నువ్వు విలువిస్తున్నావా?
అసలు నీకు ఉపదేశం దొరికే సమయం సంపాదించుకుంటున్నావా? ఒకసారి 4వ అధ్యాయం చూడండి. కుమారులారా, తండ్రి ఉపదేశం వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. హలో, ఏం చేయాలి? ఆలకించుడి అంటే ఏం పని చేయాలి? చెవులు పని చేయాలి. అర్థమవుతుందా? నేను మీకు సదుపదేశము చేసేదను. అర్థం, దుర్బోధ కూడా ఉంది. నా బోధను త్రోసివేయకుడి. నువ్వు సంపాదించుకోవడానికి బయలుదేరావు, మంచిది. నువ్వు ఏది కావాలంటే అది సంపాదించేస్తావా? అంటే ఏది పడితే అది సంపాదించుకుంటావా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మ్యాగ్నెట్ ఉంది, ఐరన్ని వెతుక్కుంటూ బయలుదేరింది. ఏంటండి, ఒక మ్యాగ్నెట్ ఎక్కడికి బయలుదేరింది? హల్లెలూయా. ఐరన్ని మాత్రమే పట్టుకుంటుందా వెతుక్కొని? ఏ లోహం పడితే ఆ లోహమే కదా అని తీసుకొని సంచిలో వేసుకుంటుందా? చెప్పండి. రైట్ సైడ్ ఐరన్, లెఫ్ట్ సైడ్ ఐరన్, ఏ సైడ్ అయినా తీసుకో, ఐరన్నే పట్టుకుంటుంది. హల్లెలూయా. అర్థమైందా? ఇంకో మాట చెప్పనా? గ్రహించడానికి శక్తిని పెంచుకుని వినండి. అది ఏ పోల్లో ఉందో చూసుకొని పట్టుకుంటుంది. మ్యాగ్నెట్ బయలుదేరినప్పుడు ఇంకొక మ్యాగ్నెట్ వస్తే కూడా పట్టుకుంటుంది. ఐరన్ కోసమే వెళ్ళింది. హలో, అర్థమైందా? మ్యాగ్నెట్ ఏంటండి? ఐరన్ కోసమే బయలుదేరింది. కానీ ఇంకొక మ్యాగ్నెట్ కనుక కనబడితే వదిలేసి వస్తుందా? వాటిని కూడా పట్టుకొని బయలుదేరుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నాను తెలుసా? ఈ మ్యాగ్నెట్ ఆ మ్యాగ్నెట్ కలిసి ఇంకా ఎక్కువ ఐరన్ని పట్టుకుంటాయి. హల్లెలూయా. అర్థమవుతుందా? జ్ఞానం సంపాదించటం మేలు. నువ్వు ఏది సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నావు? దేనికోసం అసలు కష్టపడుతున్నావు? నీ ఇష్ట వస్తువులన్నిటికంటే కూడా జ్ఞానం గొప్పదట. ఒక్కసారి ఆలోచించు. దేవుడు భూమిని స్థాపించడానికి వాడినది జ్ఞానం అండి. నువ్వేదైనా స్థాపించాలనుకుంటున్నావా? జ్ఞానం కావాలి. మనం స్థాపించబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. మనం స్థాపించబోతున్నాం. హల్లెలూయా. నీకు తెలియాలి, నీతో ఉన్న వారికి అది తెలియాలి. ఒక మాట చెప్పనా? దేవుడు భూమిని స్థాపించడానికి బయలుదేరారండి. చెప్పండి చెప్పండి అన్నమాట. మళ్ళీ చెప్పండి. దేవుడు భూమిని స్థాపించడానికి బయలుదేరారని. దేవుడు ఎందుకు బయలుదేరుతున్నారో ఆయనతో ఉన్న దూతలకి అర్థమైంది. ఆమేనని చెప్పండి. చాలాసార్లు ఇప్పుడు ఈ ముగ్గురు జ్ఞానులు ఉన్నారే, వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు జ్ఞానం సంపాదించుకోవడానికి బయలుదేరుతున్నారా అనుకోండి, మీకు వ్యత్యాసం ఉంది. కొంచెం ఆలోచించండి. హలో, జ్ఞానంను సంపాదించుట వేరు, జ్ఞానము వలన స్థాపించుట వేరు. అర్థమైందా? ఇది సంపాదించడానికి, అది స్థాపించడానికి. అర్థమైందా? నీ ట్రైనింగ్ వేరు, నీ జాబ్ వేరు. ఇది నువ్వు సంపాదిస్తున్నది, ఈ ట్రైనింగ్ నువ్వు సంపాదించుకుంటున్నది అక్కడ నువ్వు ఎగ్జిక్యూట్ చేయడానికి, నువ్వు స్థాపించడానికి. అలా జ్ఞానమైన యేసయ్య లేదా
ఈ అధిపతి స్థాపించడానికి బయలుదేరారు ఆల్రెడీ భూమిని. మీకు అర్థమైందా? జ్ఞానులు మాత్రం యేసయ్యని సంపాదించుకోవడానికి బయలుదేరారు. అమ్మా అర్థమైందా? ఇప్పుడు దేవుడు భూమిని స్థాపించడానికి, ఇప్పుడు అర్థమైందా, దాన్ని సిద్ధపరిచి దాన్ని స్థిరపరిచి స్థాపించడానికి బయలుదేరినప్పుడు ఆయనతో ఉన్న దూతలు ఆయనకి ఉన్నారు. ఆయన ఏం చెయ్యబోతున్నారో వారికి తెలుసు. ఇప్పుడు సంపాదించుకోవడానికి బయలుదేరుతున్న జ్ఞానులతో ఉన్నవారు ఏమంటారండి? ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే వాళ్ళు అంటారు, నక్షత్రం చూసాం మేము బయలుదేరడానికి వెళ్ళామని చెప్పారనుకోండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం నక్షత్రం, ఎక్కడ ఏ దేశం నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి అసలు అని ఎంకరేజ్ చేస్తారా, డిస్కరేజ్ చేస్తారా నిన్ను? హలో, అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏదైనా సంపాదించడానికి వెళ్తున్నావని ఎవరికైనా కన్విన్స్ చేయడానికి నువ్వు ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను కమాన్ అని ఎంకరేజ్ చేసే పరిస్థితులు ఏమి ఉండవు. రెండోది, నువ్వు సంపాదిస్తున్న దాన్ని కూడా చంపేసే హేరోదులు ఉంటారు. అర్థమైందా? ఒకటి, నిన్ను ఆపడానికి. రెండు, నీకు దక్కకుండా చేయడానికి. రెండిటికి కూడా అధిపతులు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? పడిపోయిన ప్రధానులు. చెప్పండి. అమ్మ, పడిపోయిన ప్రధాని నువ్వు ప్రధాని కాకుండా సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. పలకండి అన్నమాట. ఇంకొక మాట యాడ్ చేస్తా, దాన్ని పలకండి. పడిపోయిన ప్రధాని నిలబడడానికి నువ్వు ప్రయత్నం చేస్తుండగా ప్రధానిగా నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అర్థమైందా? ఇవన్నీ దాటుకొని నువ్వు నిలబడాలి అంటే ఒక యుద్ధం ఉంది. ఒక యుద్ధం ఏంటి? యుద్ధములు ఉన్నాయి అనాలి. భూమిని స్థాపించడానికి దేవుడు పూనుకున్నప్పుడు ఆయనతో పాటు దూతలు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు పడిపోయిన దూతలు కాదంటాను నేనేమంటున్నా తెలుసా? పడిపోయిన దూత, వినండి జాగ్రత్తగా, పడిపోయిన దూతను చూస్తూ తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉంటారు, ఈ ఈ శత్రువుల్ని నీ పాదములకి కింద పీఠంగా పెడతానన్నప్పుడు ఆయన తర్వాత భూమిని స్థాపించడానికి బయలుదేరి ఉంటే, అర్థమైందా? భూమి మీద జరగబోతున్న కార్యములను అక్కడి నుంచి ఆయన అధికారపూర్వకంగా కుడి పార్శ్వమునకు వచ్చి కూర్చుండబోతున్నారన్న విషయమును గుర్తుపట్టిన తోటి ఆ దూతలు, ఆ సైనికులుగా ఉన్నవారు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క సేవకులు. హలో, నక్షత్రములకి కూడా ఇంకా పైన హై ర్యాంకింగ్ నక్షత్రాలు, వేకువ చుక్కలు, తేజో నక్షత్రాలు అందరూ సిద్ధపడ్డారు. దేనికి తెలుసా? జయధ్వనులు చేయడానికి. భూమి మీద పొందబోతున్న జయం గుర్తుపట్టిన దూతలు ఆయనతో ఉన్నారు. హలో, దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు జ్ఞానంను సంపాదించుకోవడానికి బయలుదేరేటప్పుడు నీతో ఎవరున్నారో ఎవరు లేరో నువ్వు గుర్తుపట్టు. నీతో ప్రయాణం చేయగలిగిన వారు
జ్ఞానులు మాత్రమే. ఈరోజు సామెతల్లో మొదటి మాట చెప్పండి. సామెతల్లో మొదటి మాట ఏం చదివాం ఈరోజు? బుద్ధిహీనులారా, భక్తిహీనులారా అని చక్కగా పిలిచి మరీ చెప్పారు. చూడండి, చదవండి. వచనం చెప్పండి. 24వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. నీతిమంతుని నివాసం అంత పొంచి ఉండదు. చాలా స్ట్రైట్ వార్నింగ్ అన్నమాట. ఏంటి? చాలా స్ట్రైట్ వార్నింగ్ అది. చూసారా? అందరం కలిసి చదువుదామా? 24:15 అందరం కలిసి చదువుదాం. చూడండి. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి ఉండకము, వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. ఎందుకు తెలుసా? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు, కానీ భక్తిహీనుడు పడితే లేవడు. ఎంతమందికి అర్థమైంది? ఆపత్కాలం వచ్చినప్పుడు భక్తిహీనులు కూలిపోతారట. నీకు అర్థమైందా? నీతిమంతునికి ఆపత్కాలం ఎందుకు వస్తుంది తెలుసా? మరలా లేవడానికి. కానీ భక్తిహీనుడికి ఆపత్కాలం ఎందుకు వస్తుంది తెలుసా? కొట్టుకుని పోవడానికి, మరలా లేవకుండా చేయడానికి. ఒకే సిచ్యువేషన్స్తో ఇద్దరిని డీల్ చేస్తాడు దేవుడు. అర్థమవుతుందా? విషయం ఏంటంటే పడిన వాణిని శత్రువుగా చూస్తున్న దేవుడు ఆయన స్థాపించడానికి బయలుదేరి వచ్చినప్పుడు భూమి మీద పడిన వారిని లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి పడిపోయాడండి? ఆకాశము నుండి నేల మట్టుకు, పాతాళం మట్టుకు పడిపోయిన అనుభవంలో ఉన్నవాణిని శత్రువుగా చూస్తున్నారు దేవుడు. తేజో నక్షత్రమా, ఆకాశం నుండి పడిపోయావు. పడిన వాడిని మళ్ళీ లేవనెత్త. నీతిమంతుడు 7 మార్లు పడిన లేస్తాడుగా, మరి వాడు లేవాలిగా. అర్థమైందా? దేవుడు నీకు నాకు ఇంకా అవకాశం ఇచ్చి ఉపదేశం ఇస్తున్నారు అంటే కృప. నాన్న పక్కవారితో చెప్పండి, కృపమ్మ అని. కృపమ్మ, కృపమ్మ, కృప. అర్థమైందా? నిర్లక్ష్యం చేయొద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు భూమిని స్థాపించడానికి ఆయన బయలుదేరినప్పుడు ఆయనతో నిలిచి ఉన్న దూతలు ఉన్నారు, పడిపోయిన దూతలు లేరు. అదే కదా యెషయా 14లో మనం చదువుతున్నాం. ఎలా నువ్వు పడితివి?
భూమి మీద గొప్ప కార్యం జరగబోతుంది. అందుకే జయధ్వనులు వినబడుతున్నాయి. ఏంటి ఆ కార్యం? యేసు ప్రభు వారు అఫీషియల్గా కుడి పార్శ్వమున కూర్చోబోతున్న కార్యం. అందుకే జయధ్వనులు ముందే వినిపిస్తున్నాయి. పక్కా సీట్ అండి, పోటీ చేయకుండా ఎలా వస్తుంది? సీట్ గ్యారంటీ. కానీ నువ్వు అప్లికేషన్ పెట్టి జాయిన్ అవ్వకుండా సీట్ ఎలా వస్తుంది నాన్న? అర్థమైందా? సో సీట్ గ్యారంటీ అన్నప్పుడు నీకు తెలుసు ఖచ్చితంగా వస్తుందని. అప్పుడు నువ్వు 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 జాయిన్ అయ్యేటప్పుడు జయధ్వనులు వచ్చేస్తాయి. హలో, విన్నారా? జాయిన్ అయ్యేటప్పుడే జయధ్వనులు ఎందుకు వస్తాయి తెలుసా? సీట్ గ్యారంటీ. చెప్పండి, సీట్ గ్యారంటీ అని. హల్లెలూయా. ఆ దూతలు, జాగ్రత్తగా వినండి, ఆయనతో పాటు జయధ్వనులు చేసిన ఆ దూతల్ని ఇప్పుడు నువ్వు జ్ఞానము సంపాదించుకోవడానికి బయలుదేరినప్పుడు దేవుడు సహకారులుగా పంపిస్తారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. పడిపోయిన వాడేమో నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయనతో నిలబడి ఉన్నవారు నువ్వు నిలబడాలని, నిన్ను నిలబెట్టాలని నీ చేపట్టుకొని లేపుతూ ఉంటారు. జ్ఞానులు దేన్ని సంపాదించుకోవడానికి బయలుదేరారు? యేసయ్యని. అంతే కదా? ఇప్పుడు యేసయ్యని సంపాదించుకోవడానికి బయలుదేరినప్పుడు, హేరోదు చంపాలనుకున్నప్పుడు ఎవరు వచ్చి చెప్పారు? చదవండి అన్నమాట. దేవుని చేత బోధింపబడిన వారై. 12వ వచనం, 2:12. తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వింటున్నారా? నేనేమంటున్నా తెలుసా? నీకు వెళ్ళాలి వెళ్ళొద్దు అని నీకు మార్గమును చెప్తారమ్మా, త్రోవ చూపిస్తారు. నీకు ఎటు వెళ్ళాలో చెప్తారు, ఎటు వెళ్ళొద్దో చెప్తారు. ఉపదేశము వినడానికి నువ్వు రెడీ అయితే చెప్తారంటున్నా. మాట వినాలా? వివేచం కలిగిన వాడు ఆలకిస్తాడు, మాట వింటాడు. వివేచన నీకు ఎటువంటిది తెలుసా? ఆకాశం అంత గొప్పది. భూమి వలన జ్ఞానం వలన భూమి చిన్నగా స్థాపించబడి ఉంటే దాన్ని స్థిరపరచడానికి, దానికి ఫంక్షనింగ్లో ఉంచడానికి చుట్టూ ఉన్న ఆకాశ విశాలం ఎలా అయితే తోడ్పడుతుందో అలా నీకున్న జ్ఞానం చుట్టూ కూడా వివేచన అలా తోడ్పడుతుంది. అర్థమైందా? ఎందుకు ఉపదేశం కావాలి అంటే నువ్వు ఆ జీవ మార్గంలో నడవడానికి నీకు ఎల్లప్పుడూ ఉపదేశం కావాలి, పడిపోకుండా నిలబెట్టడానికి. రక్షణ అనేది ఒక మార్గమే కదా, రక్షణ మార్గం. ఆ రక్షణ ఎలా ప్రారంభమవుతుంది? ప్రభువు బోధించుట చేత ప్రారంభమై రక్షణ ఎలా స్టార్ట్ అవుతుందండి? పలకాల, రక్షణ ఎలా స్టార్ట్ అవుతుంది? చదవండి. అట్టి రక్షణ, 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. మనుష్యులు బోధ కాదు,
పడిపోయిన వారు బోధిస్తే నిన్ను కూడా పడగొట్టడానికి, గుడ్డివారు బోధిస్తే కాదు, ప్రభువు బోధించుట చేత ఆరంభమై నీకు ప్రభు స్వరమేదో కానిదేదో నీకు తెలియాలా, నీకు వివేచన కావాలా. హలో, నీ చుట్టూ ఒక వాతావరణం ఉంటుంది. నీ చుట్టూ ఏముంటుంది? నాకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనిపిస్తుంది అంటే, గర్భంలో ఒక పిండం ఉందనుకోండి, ఆ పిండం చుట్టూ ఉమ్మనీరు ఉంటుంది, ఆ మంచి మంచి శాక్ ఉంటుంది చూసారా, దాని చుట్టూ ఒక శాక్ ఉంటుందా లేదు? అలా ఆ వాతావరణంలోకి, అంటే ఆ ఉమ్మనీరు తిరుగుతున్న ఆ నీరులో అది ఒక వాతావరణం, దాని లోపలికి ఏదన్నా ఇంజెక్ట్ అవుతుంటే వెంటనే గుర్తుపట్టాలా. నెగిటివ్ బోధ నీ లోపలికి, నీ వాతావరణంలోనికి ఎంటర్ అవుతుంది, నువ్వు గుర్తుపట్టాలా. ఒక నెగిటివ్ వర్డ్ ఎవరైనా అట్టర్ చేస్తున్నారు నీ వాతావరణంలోకి, నువ్వు గుర్తుపట్టాలా. అన్నిటికీ సైన్ చేయొద్దు, అన్ని మాటలకి అవును కదా అని ఓకే అయిపోకు. నేను ఇంతే, నీకు అపవాది గారు చెప్తూ ఉంటాడు నీ 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 వివేచన మండలంలోనికి. అర్థమైందా? నువ్వు తిరుగుతూ ఉన్నావు, నువ్వు నువ్వు ఒక వాతావరణంలో ఉన్నావు నాన్న, నీ చుట్టూ ఒక క్యాప్సూల్ లాగా ఉంది. నీ నీ ఆ ఆలోచన మండలంలోనికి, ఆ ఊహా మండలంలోనికి అపవాదిగాడు ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆలోచనలు ఏమని తెలుసా? నువ్వు వేస్ట్, నువ్వేం చేయలేవు, నువ్వు వేస్ట్, నువ్వేం చేయలేవు, నువ్వు చచ్చిపో, ఇలాంటి వర్డ్ని ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు దాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని ప్రోగ్రెస్ చెయ్యకు, నువ్వు అసలు లోపలికే రానియకు. అర్థమవుతుందా? నీకు ఇచ్చిన దాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు వాడు, వాడిని రానియకు. ప్రభువు బోధించుట చేత నీకు రక్షణ ఆరంభమవుతుంది. ఇక ఏది వినకు, ఆయన బోధలో ఉన్నాడు. జ్ఞానుల రోజు బయలుదేరారు నాన్న, వింటున్నారా? ఈ రక్షణ కలుగు చేయు రక్షకుడిని చంపాలని ప్రయత్నం ఎవరిది? హేరోదు. బోధకుడిని చంపేయాలని ప్రయత్నం హేరోదు ఆత్మ. అర్థమైందా? దేవుడు పూనుకుంటారు, ఇటు వెళ్ళకు, ఇటు వెళ్ళు, ఇటు వెళ్ళు, ఇది చెయ్యి, అది చెయ్యొద్దు అని శ్రేష్టమైన మార్గంను చూపిస్తారు. నువ్వు చూసి వెళ్ళగలగాలి. హలో, యుద్ధం ఇదేంటి? యుద్ధం అని చెప్పండి. మార్గంలో సింహం ఉంటుంది నాన్న. ఎందుకుండదు? పొంచి ఉంటుంది. సోమరోడు ఏమంటాడు? అమ్మో సింహం ఉంది, చంపేస్తుంది అంటాడు. ఇప్పుడు చెప్పు, జ్ఞానం కలిగిన వాడు ఏం చేయాలి? చురుకైన వాడు ఏం చేయాలి? దాన్ని తొక్కి సింహంలను, నాగుపాములను, భుజంగములను అనగా ద్రొక్కి ఆ మార్గం గుండా వెళ్తావు. అర్థమైందా? నీకు ఎవరు చెప్తున్నారు తొక్కమని? దేవుడు నీకు ఉపదేశం ఇస్తారు. ఎంతగా కనెక్ట్ అవ్వాలో ఇప్పుడు అర్థమవుతుంది ఆయనకి. అది ఈ లోక జ్ఞానంకు మించినది. చెప్పండి, ఏంటది? ఈ లోక జ్ఞానంకు మించినది తండ్రి యొక్క ఉపదేశము. దాని మీద లక్ష్యం ఉంచు. తండ్రి యొక్క ఉపదేశము సంపాదించుకోవడానికి చెవుల్ని ఓపెన్ చేయి.
ఇంకా చూడండి ఒక మాట, 4వ వచనం చూడండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము. ఏం పట్టుకోవాలి ఇప్పుడు చెప్పండి? మనం ఏం పట్టుకుంటాం? మనకి ఏ మాటలు గుర్తుండే? పొరపాటున ఎవడైనా తిట్టాడు అనుకోండి, ఆ మాట పట్టుకుంటాం. నీ హృదయానికి గాయం అనిపించిన మాట ఉందా? మర్చిపోం అసలు. దేవుడు ఏది పట్టుకోమంటున్నారు? ఆయన చెప్పు మాటల్ని పట్టుకోమంటున్నారు. మనం ఏం పట్టుకుంటున్నాం? ఇక అర్థమైందా? నువ్వు పలానా బస్సు పట్టుకో, నువ్వు ఈ మార్గంలో ఇక్కడికి వస్తావని చెప్తాం, అవునా? నువ్వు ఈ మాటల్ని పట్టుకుంటే ఈ మార్గంలో వెళ్తావు, నువ్వు ఆ మాటలు పట్టుకుంటే ఆ మార్గంలో డైవర్ట్ అయిపోతావు. నీ టైం డైవర్ట్ చేయాలి, నిన్ను డైవర్ట్ చేయాలి. అంటే ఎంత ఈజీ అయిపోయింది తెలుసా నీ వాతావరణంలోకి ఎంటర్ అవ్వడం. నీ చుట్టూ ఒక క్యాప్సూల్ ఉంది, నువ్వు భద్రంగా ఉన్నావు లోపల. హలో, దేవుడు నిన్ను చాలా భద్రపరుస్తున్నారు. నీ క్యాప్సూల్లోనికి వాడు ఇంజెక్ట్ చేస్తున్న మాటలు నేను పట్టుకోకు, అదంతా సోది. చెప్పండి, అదంతా సోదినానా? జ్ఞానంను సంపాదించుకోవడానికి దేవుడు నీకు ఉపదేశమును పంపిస్తున్నారు. ఆ మాటల్ని పట్టుకో, నువ్వు జ్ఞానం సంపాదించుకుంటావు. నువ్వు చెత్త పట్టుకోవాలని, నీ ప్రయాస వృధా అవ్వాలని నీ క్యాప్సూల్లోనికి వ్యర్థమైన దాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాడు. వాడికి కూడా దేవుడిస్తున్న వార్నింగ్ ఏంటి తెలుసా? వాళ్ళ జోలికి వెళ్ళకు అని. భక్తిహీనుడా, వెళ్ళకు. వాళ్ళని పాడు చేయాలని, వాళ్ళ నివాస స్థలాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేయకు. నేను చెప్తుంది ఏంటి తెలుసా? దేవుడు నిన్ను భద్రంగా ఉంచడానికి, నీ చుట్టూ కంచె వేయడానికి సకల ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఆయన ఇచ్చు మాటల్ని పట్టుకోవడం నీకు ఇప్పుడున్న పని. ఇప్పుడు జ్ఞానులు దేవుడి చేత స్వప్నంలో బోధింపబడ్డారు. అంటే నీకు ఎంతమంది కళలు గుర్తుంటున్నాయి? ఎంతమంది కళలను నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎంతమంది అసలు చూస్తున్నారా? కళల్లో కూడా అబద్ధ కళలు ఉన్నాయి. అబద్ధ ప్రవక్తలు వచ్చి కలగంటిని అని చెప్తాడు. నువ్వు ఏదో ఒక మాటే కదా అని చెప్పి దాని వెనకట్లే మార్గం తొలగిపోతావు. దేవుని చేత బోధింపబడిన వారం కాదు, అప్పుడు అబద్ధము చేత బోధింపబడిన వారం అవుతాం. అప్పుడు మార్గంలో ఎలా నడుస్తాం? తొలగిపోతాం. ఏదైనా ఆయన మాటే కదా అనుకోకు. హలో, ఏదైనా ఆయన మాట కాదు. అర్థమైందా? లాటరీలో చూడండి, ఒక్కటే నెంబర్ కరెక్ట్ అయి ఉంటుంది, మిగిలినవన్నీ నెంబర్సే అయినప్పటికీ కూడా కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ కరెక్ట్ నెంబర్ వస్తేనే, పట్టుకుంటేనే పని అవుతుంది. ఒక లాటరీకే అంత ఉంటే సత్యమండి అబద్ధం చుట్టూ అల్లుకుందండి. సత్యంను అణిచివేయాలని ప్రయత్నాలు జరుగుతుంటే దేవుడు పలుకుతున్నారు డైరెక్ట్గా. భక్తిహీనుడా, నీకొచ్చిన ఇష్యూతో నువ్వు కొట్టుకుని పోతావు, కూలిపోతావు. కానీ నేను నీతిమంతులుగా చేయాలని నేను ఎన్నుకున్న నా ప్రజలు పడిన తిరిగి లేస్తారు, పడతారు, మళ్ళీ లేస్తారు, పడతారు. నిలబెట్టు వారిని నేను నిలబెట్టాను. అర్థమైందా? ఈరోజుకి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి తెలుసా? నువ్వు ఏ మాటల్ని పట్టుకుంటున్నావు? నువ్వు ఏం సంపాదించుకోవాలని బయలుదేరావు? నీ ప్రయారిటీస్ అన్నిట్లో మార్పులు రావాలి.
నువ్వు సంపాదించుకోవడానికి ఏదైతే సంపాదించుకోవాలనుకున్నావు వాటన్నిటిని పక్కకి పెట్టి జ్ఞానమును సంపాదించుకోవడానికి జ్ఞానుల వలె బయలుదేరు. నువ్వు సంపాదించుకునే మార్గంలో ఆల్రెడీ స్థాపించిన వాడు, తనతో ఉన్న జయధ్వనులు చేసిన వారిని నీకు నిలబెడతారు. కారణం, నిన్ను నిలబెట్టడానికి. అందుకే ఆయన నీకు ఉపదేశమును పంపిస్తారు. అందుకే ఆయన నీకు మాటల్ని పంపిస్తారు. ఈరోజు నీ చెవులు వాటిని వివేచించే వాటిని పట్టుకోవాలా. నువ్వు ఒక్కసారి వాటిని పట్టుకున్నావు అనుకో, వాటినే ధ్యానిస్తావు. దినమంతా వాటినే ధ్యానిస్తావు. నీ క్యాప్సూల్ మొత్తం హెల్దీగా ఉంటుంది. అపవాదిగాడు ఏదైనా ఇంజెక్ట్ చేయాలని వస్తే వాడు ముక్కు పగిలిపోద్ది, వాడి నోరు పగిలిపోద్ది, వాడి తంత్రాలన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఎండ్ ఆఫ్ ద డే వాడి రిపోర్ట్ ఏంటి తెలుసా? వన్ స్థావరాల్లో వాళ్ళ రిపోర్ట్ ఏంటి తెలుసా? మేము వెళ్ళాం కానీ అవ్వలేదండి ఈరోజు. వాడు అనుకుంటాడు బెటర్ లక్ నెక్స్ట్ డే అని. మళ్ళీ వాడు ప్రయత్నం చేసుకొని మళ్ళీ ప్లాన్ వేసుకొని మళ్ళీ వస్తాడు. ఈ లోపల కమ్ ఎక్విప్, నువ్వు ఆల్రెడీ ఎక్విప్ అయి ఉన్నావు. అందుకే ఆయన అంటున్నారు ఏమని తెలుసా? ఓ కమాన్, మీకు జ్ఞాపకం వస్తుందన్నమాట, నా జనులు జ్ఞానం లేకే నశించిపోతున్నారు. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు నాన్న, వింటున్న మాటల్ని పట్టుకోకుండా. నీ లోపల ఆ మ్యాగ్నెట్ ఏది? నీ లోపల ఏం పట్టుకుంటున్నావు? నువ్వు అసలు ఏం పట్టుకోవడానికి బయలుదేరావు? ఏం పట్టుకుంటున్నావు? దేవుని చేత ఎన్నుకోబడిన రాజు అయితే గాడిదలను వెతుక్కుని వెళ్తున్నా సరే జ్ఞానంను పట్టుకుంటాడండి. బయలుదేరింది గాడిదల కోసమే, తిరిగి వచ్చింది రాజుగా. ఆమేన్. అర్థమవుతుందా? అలాంటిది నువ్వు జ్ఞానం కొరకే, జ్ఞానం సంపాదించాలనే బయలుదేరి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుణ్ణి ఆశని గనపరచరా. గాడిదలు కట్టుకోవడానికి వెళ్తున్నావు, గాడిదలను కనిపెట్టడానికి వెళ్తున్నావా? కాదు. ఈరోజు నీ తీర్మానం, నా తీర్మానం ఎలా ఉండాలి తెలుసా? జ్ఞానమును సంపాదించుకోవాలా. వెండిని ఎలా వెతుకుతారో, బంగారంని ఎలా వెతుకుతారో అలా అది దొరికేంత వరకు వెతకాల. ఒక్కటి దొరికిందా పట్టుకో. ఇంతసేపు మాటలు విన్నావు కదా, ఎన్ని మాటలు పట్టుకున్నావు? అవసరమైంది పట్టుకో. పిల్లలు చూడండి, ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ పట్టుకుంటారు, అండర్లైన్ చేసుకుని కదా. అలా పట్టుకో. నీ వాతావరణం, నీ క్యాప్సూల్ దేంతో నిండుకుపోయిందో చూసుకో. వ్యర్థమైన దాంతో నింపాలని ప్రయత్నం చేస్తున్నాడు అపవాది. ఏ వ్యర్థతను దగ్గరికి రానివ్వకు. వ్యర్థమైన దాని మీద మనస్సు ఉంచద్దని వాక్యం చెప్తుంది. ఈ మాటలు నీ చెవిని పడుతున్నప్పుడు వాటిని గట్టిగా పట్టుకో. చెప్పు, పట్టుకుంటావా? అయితే ప్రార్థన చేయి. నువ్వు పట్టుకున్న మాటను బట్టి ప్రార్థన చేయి. చెప్పండి.